శక్తితో గ్రహించట్లా చాలా పొరపాటు చేస్తున్నాం. దేవుడు నామం ఆయన రోషం గల దేవుడు, అల్లాహ్ దేవుడు కలిసాయి. నా మాట దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోమంటున్నాడయ్యా అనుకుంటూ ఏమండి ప్రేమించే స్నేహితులు ఏం చేస్తున్నాడు చెప్పనా, గర్దిస్తున్నాడు. ఉండేవండి దేవుడి సన్నిధికి వస్తున్నాడని పేరుకే తప్ప ఏమండి దేవుడి నామానికి అవమానకరంగా జీవిస్తున్నాడు తెలుసా. ఏమండి దేవుడి సన్నిధికి వచ్చి ఆ మనిషిని ఎవరు గమనిస్తారో తెలుసా, చుట్టుపక్కల వాళ్ళందరూ గమనిస్తారు, అన్ని జనాంగం అంతా గమనిస్తారు. వారు ఏం చేస్తారో తెలుసా, మన ప్రవర్తన గమనిస్తారు, మన పద్ధతిని గమనిస్తారు. అందరూ వాళ్ళు సాయిగా వైట్ షర్ట్ తీసుకొని చర్చికి వెళ్తున్నారు కానీ వాడు వాళ్ళ జీవితం మార్చుకోవాలా. ఆ నటిస్తున్నాడు మీ దగ్గర అంతా ఎవరి దేవుడిని నామాన్ని పోషిస్తా ఉండేవాడు. ప్రియ మనిషి, నీ యవ్వన ప్రాయంలో దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు ఈ మనిషి చిన్నవాడమైనా పెద్దవాడమైనా సరే మనమందరం ఆయన నామానికి మహిమాంతంగా జీవించడానికి ఇక్కడ ఉన్నాం. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడబడుతున్నాయి తెలుసా. ఎవరు తెలుసా, అయ్యా నీ బతుకు మార్చుకోరా అని మాట్లాడుతున్నా సరే నాటకాలు అనుకుంటూ అదే విధంగా ఆ యొక్క సిగరెట్ తాగడం, శరీరాన్ని అపవిత్రం చేసుకోవడం. దైవజనులు పలుకుతున్నారు దేవుడి మాటలు, అయ్యా ఉదయం అనే నీ తలుపు దగ్గర యేసు ప్రభువు అనే మాటలు పలుకుతున్నాడని స్వామిని ఆ తలుపు తీస్తే నీ జీవితం బాగుపడుతుంది. స్వామిని తలుపులో రక్తమైన వాటిని పెట్టుకున్నావు, అవన్నీ నేను నాశనం చేస్తే ఒక రోజు నీ చేతులతో రోడ్డు మీద తిరిగే వాళ్ళతో వ్యసనాలతో అదో బందీ అయిపోయే వాళ్ళతో సావాసం. ఏమండి వ్యసనాలతో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తూ నేను మానేది నీ అలవాటు మానేయగలమా? మానేద్దామండి. ఎవరితో తిరిగితే మానేద్దాం? మార్పు చెందిన స్నేహితులతో, విశ్వాసంతో, పరిస్థితులతో సావాసం చేస్తూ వారి ప్రార్థన బలిపెట్టతో కూర్చున్నప్పుడు వారి కంపట్ మనం ఏర్పిస్తే ఏ విధంగా అయితే వారు ప్రార్థనలో మండుతారో ఆ మంట మనకు తగులుతా ఉంటుంది. మనలో ఉన్న చీకటి ఎంతలో కాలిపోతే నాకు ఈ సావాసం నచ్చట్లా. ఏ సావాసం కావాలి తెలుసా? ఫోన్ సావాసం కావాలి, నా కుటుంబ స్నేహితులతో సావాసం కావాలి. సావాసం చేసే కుటుంబ స్నేహితులతో దేవుడి మాటలు వినబడుతుంది, దేవుడి మాటలు ఏమి పట్టించుకోకుండా సన్నిధి నుంచి బయటికి వేసిపోయానండి. ఎక్కడిదంతా ఇదంతా మా లక్కు, ఇది మా సుడి, ఇది మా జ్ఞానం, ఇది మా బలము అంటా ఉంటున్నాను నేనేమో. అదే ఫోటో క్రైస్తవుడైన నా స్నేహితుడు ఉన్నాడు కదా, నీ బలమా ఎవడొస్తుడా, నీ జ్ఞానం, నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉంటే ఏంటి ఇష్టడే. అరే దేవుడి కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో వస్తాయి. దేవుడి కృప ఉంది కాబట్టి నీ వెనకమాల స్థానిక దైవజనులు చేస్తున్న ప్రార్థన కంచె ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో నీ కుటుంబంలో నీ కొరకు మొరపెడతాయి. ముసలమ్మ సైకిల్ తొక్కుకుంటే వెళ్తుంటే చూసి వాడిని బండి మీద ఇదే కాదు తల్లి కింద పడిపోతా చూసిన స్వభావం అంతా పైసాచిపోయిన ఆనందం అన్నమాట. నాకు కలిగేది హృదయం అంతా మోటుకుపోయిన ఆలోచనలు, మంచి చెప్పులు చలిసరిపోతుంది నా జీవితంలో. ఏమండి ఆదివారం వస్తే మాత్రము దేవుడి సన్నిధికి వెళ్తున్నానే కానీ హృదయంలోనికి దేవుడు మాటకి చోటు పట్టలేదండి. ఈ చెవుతో విడిచిపెట్టే వారికైనా జీవిస్తున్నాను. దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉన్నదంటే ఆనాడు ఎవరి బలహీనతకున్న నా జీవితంలో, నా శరీరంలో ఎప్పుడైతే నేను అనారోగ్యంతో బాధపడుతున్నానో ఆ అనారోగ్యాన్ని తీసివేసి దైవజనులు చేసిన ప్రార్థన, కాల్చిన కన్నీరు చూసిన దేవాది దేవుడు స్వస్థత అనుగ్రహించారండి. మేలు పొందుకున్నా నేను దేవుడి సన్నిధిలో, దేవుడి యొక్క స్వస్థత పొందుకున్నాను నేను. బాగు చేశారు, బాగు చేసిన ఫలాన్ని నేను ఎవరు ఖర్చు పెడుతున్నాను తెలుసా? దేవుడికి కొడుకు కాదు, దేవుడి పని కొడుకు కాదు. ఏమండి కొంతమంది ఉన్నారు కదా లేఖనాల్లో 10 మంది కుష్ఠరోగులు దేవుడి చేత స్వస్థత పొందుకొని యాజకుడికి మీ దేహము చూపించి కనపరిచయ్యా కృతజ్ఞత అర్పణ చెల్లించండి అని చెప్తే ఎంతమంది లేరు? ఒక్కడు 9 మంది అంతా లోపల పడి తిరుగుతున్నారే. ఆ 9 మంది ఏ విధమైన స్వభావంతో ఉన్నారు
మళ్ళీ లోకం వైపు తిరుగుతున్నాను. ఆ బలాన్ని మళ్ళీ లోకానికి చెప్తున్నాను. ఏ శరీరం అయితే ఈ శరీర అవయవాన్ని పాడు చేసిన, ఈ శరీరాన్ని అపవిత్రం చేసిన, ఈ శరీర అవయవాన్ని అక్రమంగా దాడి చేసిన, ఏవైతే లోకంలో నా వ్యసనాలు ఉన్నాయో మళ్ళీ నా అడుగులు అటువైపే ప్రాంతాడుతూ ఉన్నాయి. ఎవరి ప్రాయంలో డబ్బు మీద వ్యామోహం కోల్పోయి డబ్బు ఏదైనా చేయగలదు, డబ్బు ఉంటే అన్ని నా కాళ్ళ దగ్గర వచ్చి పడితే అనే ఆలోచన ఎంతగానో ప్రభావితం చేసేది. ఏమండి అక్రమంగా సంపాదించిన డబ్బు ఉందండి, అదే సంపాదించిన అది నిన్ను నాశనానికి దారితీస్తుంది. పర్యావరణ భార్యను కోరుకుంటే ఆమెను సరిస్తే ఈ యొక్క జీవితం నాశనానికి దారితీస్తుంది అనే హెచ్చరిక మాటలు వినకున్నా సరే మనకు కాదు లేకపోతే దురిపేసుకున్నాం. దేవుడి జనాంగమా ఏమని చెప్పాను? డబ్బు ఉంది కానీ లేదు ఆరోగ్యం. నా జీవితంలో డబ్బు ఉన్నది కానీ రాత్రి అయితే ఒక మంచి కంఫర్ట్ నిద్ర రావట్లేదు. నా జీవితంలో డబ్బు ఉంది కానీ ఎవరి తిండి అలాగక మంచి ఆహారం కూడా భుజించలేకపోతున్నాడు. డబ్బు ఉంది కానీ మంచి ఆహారం భుజించలేకపోతున్నాడు. డబ్బు ఉన్నది కానీ మనశ్శాంతి కరువైపోయింది. ఎవరి నేను చేస్తున్న తప్పుడే గ్రహింపలేదు. విజయవాడ ప్రాంతం వెళ్ళి నేను ఒక భక్తి మొదలు పెట్టాను. తెలుసా ఏంటో తెలుసా? చేస్తూ ఆ ప్రాంతంలో ఎంతసేపు స్వార్థమైన మాటలు మాట్లాడుతూ నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో కూడా ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, అన్నా నువ్వు చేసే భక్తి కాదు, దేవుడి యొక్క మందిరానికి రా, దేవుడి కాపాడయ్యానే దైవజనుడికి మేము చూపిస్తున్నాం. ఎవరి వారి యొక్క విలువ ఎరగక ఇటువంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు దేవుడి జనాంగం అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. మొన్న 2019 ఏమొచ్చిందండి? కరోనా కర్ఫ్యూ. కరోనా వచ్చినప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరి పరిమితమైన ప్రాణాలని ఎవరి గుప్పెట్లో పెట్టుకొని కాపాడుతున్నారు. అలాగే కరోనా వస్తే మాట్లాడటానికి పట్ల చచ్చిపోతానేమో అని భయంతో అందరూ భయంతో ఉంటుంటే నేనేమో డబ్బు మీద వ్యామోహంతో ఉన్నాను. నేను డబ్బు కోసం ప్రార్థనాడుతున్నాను. నా కళ ముందే కోటలు కలిపొద్దులు ఏమండి ఏ రోగం కూడా వారిని ఆ వ్యాధి నుంచి కాపాడలేకపోయింది, రక్షించలేకపోయింది. ఏమండి ఆ విధంగా పెట్టాలి రాలిపోతులు మా ఇంటి పక్కనే శ్మశానాలు రోజుకి లైన్గా వలస పెట్టిగా ఒకేసారి పెట్రోల్ కోసం తగలుతూ ఉండేవారు. సవాలు ఏమండి ఆ రకంగా అన్ని చూస్తున్నా సరే డబ్బు మీద వ్యామోహం నాకు ఏమవలేదు, పోలేదు, తగ్గలేదు. ధనాపేక్షగా కొట్టి పెట్టాడుతున్న సమయం 2022 సంవత్సరంలో మే 10వ తారీఖు సెకండ్ లాక్డౌన్ లాగా బైబిల్ పట్టుకొని ఏం చేసి ప్రాంతానికి పోయిందారు. దేవుడిని అడ్డు పెట్టుకొని తప్పుడు పనులు పోయిందారు. దేవుడిని అడ్డు పెట్టుకొని ఏంటండి ఎదురైతే తెలుసా? మోసం ఎదురైతే సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ లో అడుక్కునే వారి పక్కన ఫుట్పాత్ మీద ఛార్జీ డబ్బులను పడుకొని ఏమంటే వారి దగ్గర పడుకొని ఆ తర్వాత నా చేతుల్లో ప్రేరణ అనేది రాసుకుని అడుగుకొని 3 మంది డబ్బున్న స్నేహితులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా గాన రావాల, ఏ ఒక్కరు కూడా అక్కడికి రావట్లేదు. మనుషుల మీద మా అమ్మ నాన్న కష్టపడి తీసుకొచ్చి డబ్బులన్నీ దొంగతనం చేసి మీకోసమే కష్టపడ్డారు కదా, మీకోసమే కష్టపెట్టారు కదా. మా అమ్మ నాన్న పని కోసం ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే పాచి పనులు చేసుకున్నాను. వారి యొక్క కష్టపడుతుంటే నేను అందరినీ చచ్చిపో లేకపోతే ఆ అమ్మాయిని చెప్పేసి ఆయన తలంపులు వస్తున్నాయి. దేవుని జనాంగమా ఆ రోజు అటువంటి మందకాలం ఉన్నప్పుడు ఏ ఒక్కరు సాధుపరచలేకపోతున్నారు నా జీవితాన్ని. ఏ ఒక్కరు కూడా మా తల్లిదండ్రులు ఆకలి వచ్చి అయ్యో నాయన ఏం జరుగుతుందని కానీ గుడ్లు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీళ్ళతో మాట్లాడుతున్నారు. అయ్యా మా మండలో ఉన్న మంగళసూత్రమే ఆకలిగా మిగులుతుంది, ఇది అమ్ముకోయిన హాస్పిటల్కి వెళ్దా అంటూ తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కానీ వారి వల్ల కూడా కావట్లేదు నా పరిస్థితిని సాల్వ్ చేయడం. ఆ సమయంలో కండి ఇంకా అయిపోయింది, నా జీవితం ముగిసిపోయిందే, ఇదే నా ఇష్టాలు అనుకుంటూ నా జీవితం మీద నమ్మకాలు పోయే నాకైతే ఎలా ఉందో తెలిసే నా పరిస్థితి. మొత్తం బాగా అయిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎలా మీకు అర్థమయ్యేలో ఒక ముక్కలో చెప్పాలంటే రేపు పొద్దున్న ఒక వ్యక్తికి ఒక ఖైదీకి ఉరి శిక్ష అంటే పద్ధతి అటువంటి పరిస్థితి నా జీవితంలో ఆ రోజు నేను ఎదుర్కొంటున్నాను. దేవుని జనాంగమా ఎవరు రాలేదు, ఒంటరిగా చీకట్లో కూర్చొని ఏడుస్తున్నాను నేను.
యెహోవా మీరు ఆజ్ఞాయిలా ఆచరణలో ప్రభా నాకు విడుదల దయచే ప్రభా నేను నీ కోసం జీవిస్తాను నాయన తీర్మానం జరుగుతుందంటే దేవుని జనాంగమా వ్యసనాల నుంచి పూర్తి విరక్తి వచ్చేసేలాగా ఏమండి వ్యసనాలు మాట్లాడానికి డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్లు కూడా ఏమి లేకుండా టీవీలో చూపిస్తారే మీ యాంటీ తాగబడుతుంది ఇది ఏమిటి ఆయన 10 రోజుల్లో మానేస్తారనే మాటలు ఉన్నాయి చూసారా అవి ఏమి అనకుండా ఎవరి రియాక్టేషన్ తగ్గించి రియాక్టేషన్ వల్ల బాగుపడాలంటే అక్కడికి అనకుండా ఏమిటి మనిషిని సృజించిన పరమ వైద్యుడైన ఆయన పాదాలు పట్టుకున్నాయా నేను మార్చేవాడిని నా బతుకు మార్చున్నాయా అని ఎప్పుడైతే మాట్లాడడం జరుగుతుందో ఏ ప్రాంతం అయితే చదివినానో చదివినవాడు కాదు యేసు ఆయన గొప్ప స్థితిని విడిచిపెట్టి నాలాంటి పాపించేవాడు కోసం మనిషి కొరకు ఈ లోకానికి వచ్చిన పాడైపోయిన మనిషిని బాగు చేయగల శక్తి కేవలం జీవం గల దేవుడి వాక్కుని దేవుడి నా జీవితాన్ని బాగు చేశాడని అది సాక్ష్యం పడుతున్న తర్వాత పోలీసు వారి జ్ఞాపకం ఏ విధంగా రాశారు మొత్తం మాది మనిషిగా మారి అని ఈ యొక్క డాక్టర్ దేవుని యొక్క కృప అని పోలీసు నోటి నుంచి సాక్ష్యం చూపించాడు దేవుడు ఇది కేవలం దేవుడి కృప అంటూ మాట్లాడుతున్నారు మరో ఫోటో పెట్టినా మరో ప్రాంతంలో ఏ విధంగా వేసుకున్నారు ఏమన్నా తెలుసా ఏమండి ఏమని వేసుకున్నారంటే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు సన్నిధిలో మత మార్పులు కాదని సాక్ష్యం చెప్పే విధంగా ఆ ప్రాంతంలో సజీవ సాక్షిగా నిలబెట్టారు దేవుని జనాంగమా ఎందుకు తెలుసా మిమ్మల్ని మోకాలేసి సాక్ష్యం పంచుకుంటున్నాను ఏదో నా భక్తిని ముందు చూపించడానికి అయితే కాదు కానీ ఆనాడు నడిగట్టు చలికాల వరకు స్కానింగ్ అని చేయించుకుంటే నా శరీర అవయవాలు ఎంత పాడైపోయాయో మీకు వివరించాను అక్టోబర్ 23 పాడైపోయిన వ్యక్తిని బాగు చేయగల సమర్థుడు మాత్రం ఒకడు నీవు నేను సేవిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని జనాంగమా ఆయనతో సహవాసం ఇందాక మనం మాట్లాడుకున్నాం కిడ్నీలు బాగా ఫంక్షన్ చేయాలంటే వాటర్ తాగాలి తమ్ముడు వాటర్ తాగక ఎక్కువ మద్యము సేవిస్తూ ఉండేవాడు ఏమండి తన యొక్క అర్థం ఏమంటే 5 సంవత్సరాలు వచ్చాక తమ్ముడు కిడ్నీలు పాడైపోయి వెంటనే ఉన్నాడు హాస్పిటల్ పెట్టి మీద వెంటనే ఏమంటాడు తెలుసా అన్నా హాస్పిటల్ బయటికి మరణించి వచ్చాడు బయటికి తన కొరకు ఏదైతే సిక్కున్నామో తన శవపేట మీద అమర్చాం ఆ సూర్యుని ఎందుకు ఈ మాట ఈ సన్నివేశాన్ని ముందు పంచుకుంటున్నానంటే ఏమన్నాడు ఆ తమ్ముడు బయటికి రాగానే అప్పుడు సమయము ఏమండి సద్వినియోగం చేసుకోలేకపోయాడు తమ్ముడు దీపం అన్నప్పుడే ఇంటిని చక్కగా విలువ అంతది ఏ విధంగా అర్థమయ్యేలా దేవుడు చేశాడో చెప్పనా ఈ సన్నివేశం చెప్తాను బాగా గమనించండి ఏమండి యోర్దాన్ నది ఇజ్రాయెల్ ప్రజలందరూ దాటుకున్న సన్నివేశం ఆ సన్నివేశం ఆ సందర్భం ద్వారా హృదయానికి తాకినట్టు మాట్లాడాడు దేవుడు దైవజనుడి విలువకి అర్థమయ్యేలా రావాలంటే ఎవరి మనసు పోయాలి కేవలం దేవుడి మనసు మోస్తున్నారండి వాళ్ళ యొక్క భావన ఇక్కడ మీకు అర్థం అవ్వాలి 1,00,000 మంది దాటే వరకు ఎవరు పట్టుకోవాలి మనసము ఏమండి నీవు నేను కొట్టుకెళ్ళిపోకూడదని అంటే విశ్వాసమైన ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకెళ్ళిపోకూడదని ఎవరు మోస్తున్నారు వరకు సేవకులు మోస్తున్నారు సరదాగా మాట్లాడుతున్నాం ఇక్కడ కొద్దిగా ఉప్పు ఉంది మన మధ్యలో ఈ ఉప్పు అంతా ఈ ప్లేస్ అంతా నాకు ఈ యొక్క దేవుడి చెప్పండి మనసులో మోస్తుంది వారు కూడా ఎవరి వరకు విశ్వాసం వరకు నీ కొరకు నా కొరకు ఈ గుడికి ఏర్పాటు చేసిన వారి వల్ల ఎవరిని ఎవరి వరకు చెప్పండి మన కొరకు ఏమండి ఈ గుంపుకే కొన్ని నిమిషాలు పడితే 1,00,000 మంది దాటాలి ఎవరిని ఎంతసేపు పడుతూ ఉంటుంది వచ్చాము దాటాము దాటి వెళ్ళిపోయాము బాగానే ఉంది కానీ ఇక్కడ దైవ
పడుతున్న ఆ ప్రయాస ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారా? వారి కాళ్ళు కదులుతున్నాయి బరువుకి, వారి యొక్క శరీరము రాబోతున్నారు. ఆ లోకం అనే ప్రవాహంలో ఏమండి నీవు నేను కొన్ని మేలు కొట్టుకెళ్ళిపోకుండా, ఏమండి అపవాది యొక్క బంధకాల్లో ఆ యొక్క యోగ్యతలో కొట్టుకెళ్ళిపోకుండా, ఏమండి దేవుడి యొక్క సన్నిధిలో నీవు నేను నిలబడాలని ఎంత ప్రాకులాడుతున్నారో దైవజనులు. ఏమండి ఆ సందర్భంలో దేవుడు నా ముఖ్యం తెలిసారని దైవజనులు తెలియజేశారు. దైవజనులు పడుతున్న మాట ఏంటో, వారి కాసిన కన్నీరేంటో, వారు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతా వచ్చింది. ప్రేమతో ఏం చేస్తారని చెప్పి నేను గర్తిస్తారని ప్రేమతో చేస్తున్నారు మన దైవజనులు మన గురించి ఎంత బాక్స్లో కలెక్ట్ చేసి నా ఆత్మీయ తల్లిదండ్రులకి ఏమంటే బహుమానం ఇచ్చేంత బలం దేవుడు దయచేశారు. దేవుని జనంగా ఈ మాట ఎందుకు పంచుకున్నాను తెలుసా? ముందు నా మధ్యలో యవనస్తులు చెప్పింది గురువు గారి స్టేషన్ గారు అన్నారు, అయ్యా గురువు గారు ఏంటంటే ఏదో పొట్టంలో పొడిచారంటే పొడిగా చేశానండి. దేవుని సన్నిధిలో అధికంగా మోకాళ్ళ గడిపిన తర్వాత రాలిన పొట్టు నా మోకాళ్ళ దగ్గర శరమము కొట్టని అంటే అప్పటి నుంచి యేసన్న గారు ఎంతో ప్రభావితులయ్యారు. యేసన్న గారి జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు వింటున్నప్పుడు ఈ సన్నివేశం ఎంతగానో ప్రభావితం చేసుకునే దేవుని జనాంగమా. ఏమండి మన దైవజనులు పాటించడం మనకు అర్థం కావాలి. ఇదే నోడుతో అల్లి ఖర్చు మతాలు ఉన్నాగానే వాళ్ళు మతాలు మార్చాలని కాదని కానీ పాడైపోయిన జీవితాలు వెలిగించడానికి వచ్చారు దేవుడు వాక్యం వచ్చారు. ఒక్కొక్కడు దైవజనులు తెలియక ఇష్టానుసారంగా మాట్లాడిన బతికే, కానీ ఈరోజు దైవజనులు పెట్టి అంతగా తెలియజేస్తారు. దేవుని జనగణ యాజకులంత గంటల సేపు ఆ యొక్క వాగ్దానంలో ఉండిపోతే ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏమని ఉదయం 9 గంటలకు సేవించుకొని మధ్యాహ్నం 3 వరకు ప్రధాన యాజకుడు ఏమని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన పడే ప్రయాస ఏమని, ఆయన పడిన త్యాగం నీకు అర్థమవుతుందా? ఆ డూప్లికేట్ శబ్దం వేసుకున్న వ్యక్తి, నటించే వ్యక్తి ఒక దెబ్బ తగలగానే డూప్లికేట్ శబ్దం చర్చబడిపోయి నిజమైన చర్మంలోకి ఆ పొందాలకి ఆసుపత్రి పెట్టి వెళ్తున్నాడు. ఆయన సాక్ష్యం పెట్టినప్పుడు చమ్మగిలిన కదా, ఏ పాపము చేయని దేవాదేవుడు మనిషి నీ కోసం నా కోసం అంత పాటుపడ్డాడు కదా. ఆయన ప్రాణం మీకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన నొప్పి ఎంత భరించడం మీకు అర్థమవుతుందా? నాకు అనిపించిందండి, ప్రభువా ప్రాణికంగా చేయడం 3 గంటలు కూర్చోడానికి అవ్వలేకపోతున్నానయ్యా. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైపోతాను దయ చూసుకుంటున్నాను, నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతానని దయ చూస్తున్న బతుకు నాకు మార్పు సాగలేదు. అయ్యా నువ్వు నాలాంటి పాటించడం కోసం ఎలా ఉన్నావు ప్రభువా, ఎలా ఉన్నావు ప్రభువా నీ గంటల్లో సులువుగా అన్నప్పుడు దేవునికి ప్రేమ అర్థమవుతుంది. దేవుని జనంగా దేవుడు మాట్లాడాడు, అయ్యా పాపం చేయవాడు అపవాది సంబంధి ఆయన, నువ్వు అపవాది సంబంధం కాదు, దేవుడిని సృష్టించాడు. అపవాది క్రియలు లయపరచడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన హృదయం నిలబడుతున్నాడు, అంటున్నాడు అవకాశం ఇస్తాడు చేస్తున్నాను. పాప ఆలోచన ఏర్పడి చేస్తున్నా, పాప తలాలు ఏర్పడి చేస్తున్నా, చెడు ప్రవర్తన ప్రతిదీ గోప చేయడం మొదలు పెడతా వచ్చాను. నేను అంటున్నాను ఈరోజు ఆనాడు నా స్నేహితుడు చూసిన రుచి వాళ్ళప్పుడు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. అయ్యా హృదయపూర్వకంగా దేవుడి దగ్గర తిరుగుబడి మాట్లాడుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు. తమ్ముడా రుచి చూసి చెప్తున్నాను దేవుడి యొక్క గొప్పతనం ఏంటి. ఈరోజు ఆ పాపపు పథకం నుంచి విడుదల దయచేసి దేనికి పనికిరాని జీవితాన్ని ఈరోజు అనేక ప్రాంతంలో సాక్ష్యం చెప్పే గొప్ప దేవుడు దయచేశారు. ఏమండి నీకు నాకు నీతో పాటు నాతో పాటు ఆయన పని ఉంది. ఖచ్చితంగా మనం అందరం దేవుడి శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. మరి నీ అవయవం దేవుడికి, దేవుడి యొక్క శరీరంలో నీవు అవయవంగా ఉన్నావా, వేలుబాటుగా ఉన్నావా? ఈరోజు ఒప్పుకుందామండి హృదయపూర్వకంగా మన దగ్గర దాచిపెట్టిన ఏదైతే అన్నింటిలో వ్యతిరేస్తారు. కానీ ఏమండి నెమ్మది సమాధానం నా జీవితంలో తృప్తి వేయలేదు. దేవుని జనగమా ఏమండి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ అనుభవం రావాలని దేవుడు కోరుకుంటున్నాను. నిజమైన మార్పు
మహా అయితే లేఖనాలు ఘోషిస్తున్న విధంగా 70 సంవత్సరాల కేవలం అంటే 80 సంవత్సరాలంట. 80 సంవత్సరాలకి ఎన్ని రోజులంటే మహా అయితే 29,200 రోజులు మాత్రమే మనిషి 80 సంవత్సరాలు బతికితే. కానీ దినమును చూస్తుంటే అలా లేవండి. చుట్టూరు పరిస్థితుల లేవు. రేపేమి జరుగుతుందో కూడా మనకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. అయితే ఏమండి, మన దీపాల ఆత్మకు పడిపోయి మనం అసంతోషం వెళ్ళిపోతాం. ఆయన తిరుగుతాం మనిషి. ఇప్పుడు చూస్తున్నాం కదా, విన్నామని సాక్ష్యాన్ని. ఏ సాక్షి కలిగి జీవిస్తున్నాం? అపవాదించే సాక్షి కలిగి జీవిస్తున్నావా? మనిషికి వైపు తిరుగుతున్నావా? సహాయం చేస్తారని దేవుడి కన్ను తిరుగుతావా? ఈ రోజు అమ్మా కన్నీరు కాస్తున్నావా? నీ కుటుంబంలో ఈ పిల్లల వరకు ఈ రోజు సాక్షి ఎందుకో తెలుసా? ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఈ మాట చెప్పిన మానవునికి ఇస్తాను కదా సాక్ష్యాన్ని. 35 గారు చెప్పారు కదా, ఆమె సన్నిధికి రావడానికి సిగ్గుపడి దేవుడి సన్నిధికి రావడానికి ఇబ్బంది పడుతూ వచ్చింది. అయితే దేవుడు మాట్లాడారు. ఎవరు తెలుసా? విశ్వసించు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ మాట పట్టుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం ద్వారా మా అమ్మగారు ఉందని తెలుసా? ప్రజలందరూ అన్నారు, మీ అబ్బాయి మతంలోకి దిగిపోయినాడు కదా. ప్రజలంటే మా అమ్మగారు ఒప్పుకున్నారు. ఏమని తెలుసా? మా అబ్బాయిని ఏ ఒక్కరూ బాగు చేయలేకపోయారయ్యా, యేసుప్రభు వారు మాత్రమే బాగు చేశారు అని సాక్ష్యం పలికేది బాగా. కానీ ఎక్కడికి రావట్లేదు. దేవుడి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం తీసుకుని బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళి మా అమ్మగారు పట్టుకున్నాను, నా వెనక మన దేవుడి మందిరానికి రావా, చూసావు కదా నీ కొడుకు జీవితాన్ని ఏ విధంగా దేవుడు బాగు చేస్తాడంటే, నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతానయ్యా. కానీ మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, నేను ఇంట్లో పాటు దేవుడి సన్నిధికి వస్తే భయం వేస్తుందయ్యా, సిగ్గేస్తుందయ్యా, నేను ముత్తైదుని ఎక్కడికి వేస్తారని నాదే దయచేయి నాయనా అని బాధపడుతున్న మనిషి నాకు తెలియదు. కానీ దేవుడు సూటిగా ఎందుకు మాట్లాడుతున్నాడమ్మా ఈ వాగ్దానంతో? భయపడదు, సిగ్గుపడదు, నీవు అవమానము తలంచుకొని సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా అని ఆ మాట ఎప్పుడైతే మా అమ్మగారు వినిపించడం జరుగుతూ ఉందో, ఆ మాట వినడంతోనే వచ్చే ఆదివారం దేవుడి సన్నిధిలో మా అమ్మ కనబడడం మొదలు పెడతా వచ్చాను. ఆమె వెనకమాల మా తండ్రి గారు రావడం మొదలు పెడతా వచ్చారు. అదే ఒక సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకేమైనదంటే, నీవు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తాను అని గుట్టు గ్రంథం నుంచి దేవుడు వాగ్దానం చేసిన నా జీవితంలో నేను చేసేది ఏంటో తెలుసా? ఆయన పని ఏంటంటే, ఎక్కడైతే దేవుడు అవకాశం ఇస్తున్నారో సాక్ష్యం పంచుకోవడానికి ఏ విధంగా ఫోటోలు చూపిస్తూ నా జీవితం ఏ విధంగా దేవుడు బాగు చేస్తున్నారో, ఏ విధంగా విడుదల దయచేస్తున్నారో, ఏ విధంగా నమ్ముటిని వల్ల అయితే సమస్తము సాధ్యమైన దేవుడు. ఈ మాట మాత్రం ఎప్పుడైతే దేవుడు పడిగారో మధ్యంలో బలంగా తిరుగుబడిపోయింది. మనుషులందరూ అంటున్నారు, నా స్నేహితులు మన ముఖ్యంగా అంటున్నారు, ఏ విధంగా మార్పు చెందారు? ఈ టాబ్లెట్ పేరు విశ్వాసం. ఈ 3 టాబ్లెట్ నీ జీవితంలో ఉన్నందుకు నీలో వెలుబడి చేస్తున్న ప్రతి చీకటి దగ్గర నుంచి దేవుడు విడుదల దయచేయగలడు. నీ కబద్ధంగా పడుతున్న నీ స్నేహితుడైన నా బాప్తిస్మ జీవితాన్ని ఈ విధంగా బాగు చేసిన దేవుడు నీకు దేవుడే ఉన్నాడు. నువ్వు హృదయపూర్వకంగా ఆయన విశ్వసిస్తే నీ యొక్క స్థితిగతులు కూడా బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని కొందరు స్నేహితులు చెప్పడం జరిగింది. వారు కూడా బాగుపడ్డారు. దేవుడు నామాన్ని మహిమార్థంగా వారు కూడా జీవించడం ప్రారంభిస్తారు. ఏమండి, మా బతుకులు ఎవరు సాధుపరచలేకపోయారు. ఏమండి, కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి ఏమండి మమ్మల్ని బంధించినా సరే వారిని గుర్తుగా తెలిపేసుకునే రంగం. అంటే పోలీస్ స్టేషన్ లో అనేక మార్లు వెళ్ళిన లాభంలో ఉన్నా సరే మార్పు లేని బతుకులు. ఇగో అటువంటి అపవిత్ర జీవితాన్ని ఏ ఒక్కరో సాధుపరచలేదు. కానీ ఆ మాట బంధింపు పడి ఉన్నావు. చూసావు కదా ఈ జీవితాన్ని. నీ గొప్పల కోసం కాదు ఇదంతా, ఈ ఫోటోలు గొప్పల కోసం కాదు ఇదంతా. మాలాంటి జీవితాలు, మాలాంటి పాపిష్టి బతుకులు ఎవరు సాధు చేయలేకపోయిన జీవితాన్ని సాధుపరిచిన దేవుడు గొప్పవాడని చెప్తున్నాము. ఆ గొప్పవాడిని ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. ఆ గొప్ప
ఈ హృదయం మన తలుపు దగ్గర నిలబడతాడు. వీడిని విడిచిపెట్టేవాడిగా ఉంటావా? ఆయన స్వరాన్ని ఆయనతో పాటు భోజనం చేయడానికి సిద్ధపడతావా? లేచి నిలబడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడుతున్న సమయంలో ఇప్పుడు సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జనాంగమా, అనేక మార్లు వాక్యం ద్వారా దైవజనుల ద్వారా మీ హృదయం పడే తలుపు దగ్గర తలుపుకున్నారు కదా. ఈరోజు ఆహ్వానం దేవుడికి కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరు అయిపోయిందండి. ఇంకా కొద్ది నిమిషాలు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు పడుతున్న ప్రయాస, వాళ్ళు కాల్చుతున్న కన్నీరు, వాళ్ళు చేస్తున్న త్యాగం తగ్గిపోతూ ఇదిగో ఆ వెలుగులో ఇదిగో దేవుడి వైపు నడిపిస్తున్నారు. నేను వాళ్ళ ప్రయాసానికి అర్థం కావు ఈరోజు. దేవుడి యొక్క గొప్పతనాన్ని నీకు అర్థం ఈరోజు. ఆయన ఆత్మశక్తి ఏంటో నీకు అర్థం కావాలి ఈరోజు. మనిషి అడుగు దేవుడిని ఈరోజు అడుగుదాం. ప్రభువా ఇదిగో రహస్య పాపాల్లో మంది అయిపోయి ఉన్నానయ్యా, నేను కోడికి మంది అయిపోయి ఉన్నానయ్యా, నేను టీవీకి మంది అయిపోయి ఉన్నాయా ప్రభువా, సినిమాలకు మంది అయిపోయి ఉన్నా, స్వరం వినబడుతున్నా సరే అయ్యా నా హృదయం తండ్రి కృప అయ్యా మార్చుకున్నాను ప్రభు. అనేక అవకాశాలు ఇస్తున్నాం, తర్వాత చేద్దాంలే తర్వాత రక్షణ తీసుకున్నాను, ఎన్నో మార్లు పోర్చుకుంటూ చేస్తూ ఉంటాను. అయ్యా ఇదిగో నా దేహం ఉన్నప్పుడు నేను సక్క పెట్టుకుంటాను ప్రభు. ఎవరిని ఇక్కడ ఉన్న దాచిపెట్టేవాడు అంటాడు బాబు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అనేకులు నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. దేవుడికి ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఈ లోక ప్రేమ చాలా చెల్లి, ఈ లోక ప్రేమ సంపూర్ణి నీకు సంపాదించిన నిజ ప్రేమ ఎక్కడైతే నువ్వు బంధింపబడిపోయి ఉన్నావో అదే ప్రాంతంలో గొప్ప విడుదల దయచేయగల దేవుడై ఉన్నాడు ఆయన. విశ్వసిస్తావు ఈరోజు, ఎప్పుడైతే తల్లిదండ్రులతో సాధారణంగా సామాజిక మొదలుతుందో దేవాది దేవుడు గొప్ప విడుదల దయచేస్తాడు. ఈ రోజు నేను అడుగుతున్నాడు, నీకు ఆ విడుదల కావాలా? నీకు ఆ విమోచన కావాలా? ఎవరిని ఆ యొక్క ప్రవాహంలో, లోకమనే ప్రవాహంలో కొట్టుకి వెళ్ళిపోకుండా ఏమండి దేవుడి పాదాలు పట్టుకుని ఎంతగానో గోజాడుతున్నా వారి విలువ నీకు అర్థము కావాలి. ఈ రోజు దైవజనులు పడుతున్న ప్రయాస నీకు అర్థము కావాలి. వారు పడుతున్న భారానికి మోస్తున్న ఆ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఈ యొక్క అవకాశం ఉందని అయ్యా సద్వినియోగం చేసుకునే మనిషి చెల్లి, ఈ లోక ప్రేమలో బందీ అయిపోయి నిజమైన ప్రేమ దేవుడి ప్రేమని రుచి చూడు. ఈరోజు ఈ యొక్క సమయంలో మన దైవజనులు ప్రార్థన ముందుకు నడిపిస్తారు. ఇక్కడ
ఎదుర్కొంటూ ఆ బాధలకు నిలబడతారు. మనకు మాత్రం పాటించున్నాడు. ఏ లోకాలు ఏ యోగులు లేదు, ఏ పరిశుభ్రం లేదు. మన సమరస్త్రీలకి ఈరోజు దగ్గర నుంచి వాక్యముల రూపంలో సాక్ష్యముల రూపంలో మాట్లాడారు. అనిపించిందని దేవుడికి సమాధానం ఆ సమరస్త్రీ ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళితే ఈ గుడిలో వచ్చి ప్రభావ నిజమే స్థాయిలో ఈ రోజు మనకు అవకాశం ఉండకపోవచ్చేమో, మరొక మనకు ఉండకపోవచ్చేమో. రేపు అరణ్యంలో లేకుండా కంపులో దావిపోకుండదేమో ఆశ్రయించడానికి పిలిచిన దేవుడు ఇది కోరుకుంటున్నాడు. తన పాపంలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. చెప్తున్నాడు అనేక కలుగుతున్నాడు. ప్రతి ఆత్మకాల విషయంలో అన్ని విషయాల జీవించి అయా అందరూ రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి. తల్లిదండ్రులు బాధపడుతున్న బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించిన నన్ను విడిపించినట్లు విడిపించడం తల్లిదండ్రులకు సంతోషించడం మార్చడం ఒకటి కోరుకుంటున్నాను. ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, అలా వెంటనే వాటిని వహిస్తున్నారు, చేస్తున్నారు. ఈరోజు స్త్రీలు మంది అయిపోయినారు. అది విడిపించుకోరు. అయ్యా ప్రతి ఎవరి చేతుల్లో తీసుకోలేదు. అయ్యా ఏ బయట చూస్తే అయ్యా ఈ సాక్షుల ఏ సంగ్రామంలో ఎంతమంది ప్రభావ తల్లిదండ్రులు బాధ పెడుతున్నామో, తల్లిదండ్రులు
దేవుడు నీ బిడ్డను నడిపించబోతున్నాడు. ఆమె గత వర్షమే అయినప్పుడు ఇక్కడ చూపించాడు. ఆమె మరి పెద్దలందరూ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దోషికి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన మరి గుడి నుంచి వచ్చిన దేశానికి మరి చిన్నకాపట్టి వచ్చిన మరి విజయ్కి మీ అందరికీ మామూలు వందనాలు. అలాగే మా కుక్కలన్న సాగుతారు. ఎంతమంది శాతం ప్రాంతాలు కదా ఈ పొడికి వేసిన ఆమె హల్లెలూయా రాబట్టి సాగుతూ వేసింది కాక ఒక్కలన్నా సాగుతారు. ఈ సాక్షి చెప్పడానికి మోహన్ గారు కలిసి మోహన్ ఆయన సన్నిధి తోడుకోవడానికి ఏ యోగ్యత లేని నాకు ఇంత భాగ్యమా, ఏ అర్హత లేని నాకు ఇంత ధన్యత. దేవుడికి కాక ఆఖరికి ఈ క్లాస్ మాట్లాడాక ఆ అమ్మగారికి సీరియస్ అయితే అయ్యా క్లాస్ రాలేకపోయాను కానీ మా అమ్మగారు నడిపించుకున్నాను అన్నాడు. అది కూడా దేవుడికి మాట్లాడుతుంది కాక ఆమె నువ్వు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసి కూర్చుంటున్నాం. చూసినట్లయితే దేవుడిని ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహాపరిశుద్ధుల ఈ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని దేవాలయ నా తండ్రి మరి తుఫాను పరిస్థితులన్నీ కూడా విరోధించినట్టు కూడా ఈ మహిళ